Can I request Uday Karuri on stage? Uday. Uday మీకు అందరికీ శుభాశీస్సులండి. మన టాకా ఫంక్షన్స్లో ఎప్పటి నుంచో డ్యాన్సెస్ డ్రామాలు అన్నీ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా మీరు ఉదయ్ ఆడియో లాంచ్ ఫంక్షన్ కూడా వచ్చారు. ఓకే, అసలు ఉదయ్ గురించి ఆడియో గురించి ఉదయ్ సినిమా గురించి తెలియని వాళ్ళకి మొదటి నుంచి చెప్తున్నాను. అది దీని ప్రోగ్రామ్ ఎప్పుడు రెడీ అయితే నాకు చెప్పండి. నేను సో ఉదయ్ తన సొంత బడ్జెట్తో ఇద్దరు ముగ్గురు చిన్న స్పాన్సర్ సహాయంతో ఈ ప్రొడ్యూస్ మూవీ అండి. ఈ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూస్ విచ్ రిజర్వ్స్ టు బికమ్ అండ్ అతని సినిమా నెక్స్ట్ వీక్ యాక్టింగ్ సినిమాస్ అండ్ సెంట్రల్ పార్క్లో స్క్రీన్ అవుతుందండి. ఇవాళ షోకి టికెట్స్ అమ్ముతున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను సాటర్డే సినిమా చూడాలండి. మనకు గర్వకారణమైన మన క్రీడా కుర్రాడు, మన చుట్టూ పెరిగిన కుర్రాడు ఈ గోప సో మచ్. సో వీ నీడ్ టు ఎంకరేజ్ ఆల్ ద బెస్ట్ ఉదయ్. సో డెఫినెట్లీ నేను అందరూ టికెట్ ఇక్కడ ఉన్నాయి. బాగా వరకు వచ్చి నేను షెడ్యూల్ పంపిస్తాను, అందరికీ ఏం పెడతాను. ఎంకరేజ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ ఉదయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 words from your side. ముందుగా తాకా వారికి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మాట్లాడడానికి, ప్లస్ నాకు స్టాల్ పెట్టుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ తాకా. మీ ఎంకరేజ్మెంట్లోనేనండి నేను ఎంత చేసింది. చాలా హార్డ్ వర్క్ చేశాను మూవీ కోసమని. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో మీకు అందరికీ తెలిసిందే, ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇంత పెద్ద ఫీచర్ ఫిల్మ్ చేయడం అనేది లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. చాలా కొన్ని ఏళ్ళు కష్టపడ్డాను దీని మీద. సో ప్లీజ్ ఫర్ షూర్ కమ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము. సో ఫ్యూచర్లో ఇంకేమైనా చేయాలన్నా, ముందుకెళ్ళాలన్నా మీ అందరూ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ ఫర్ షూర్ కమ్ వాచ్ ఇట్. మంచి ఎంటర్టైన్మెంట్ అండి. అట్ ద సేమ్ టైం ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది మూవీలో. మన ఎన్ఆర్ఐ ఆడియన్స్ బాగా దగ్గరగా ఉంటుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు హావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట సినిమా మీద. సో దాంట్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాను దాంట్లో. సో హోప్ఫుల్లీ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ ఐ హోప్ టు సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్ అట్ ద ప్రీమియర్ షో. థ్యాంక్ యూ. సారీ, ఒక విషయం నాకు ఏం నచ్చిందంటే సినిమాలో నేను చిన్నప్పుడు ఎస్పీ కృష్ణారెడ్డి చూసేవాడిని. హీరో తప్ప అన్ని రోజులు వెనకాల ఆడి చూసేవాడు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అంతా. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే మనం ముందు ఉదయ్ హీరోని ప్రొడ్యూసర్ అనుకుంటున్నాము, కానీ ఇక్కడే ఆర్డర్ చేయాలండి. ఎవరైనా సినీ వినకపోతే తప్పకుండా కదండి. ఈ మధ్యకాలంలో విన్న పాటలు లేదా పాటలో ఉన్న మీనింగ్ ఏదో తప్పకుండా అర్థం చేసుకోవాలి. పాటలు కూడా ఈ అబ్బాయి కాంపోజ్ చేశాడు. లిరిక్స్ రాశాడు. ఏమన్నా కంపోజ్ చేశాడు, లిరిక్స్ రాశాడు. ఆ లిరిక్స్ ఎలా రాశాడు తెలుగు కూడా సరిగా రాదు కదా అంటే ఎలా అంటే యాక్చువల్లీ సినిమా చేసినప్పుడు మొత్తం యాక్టింగ్లోకి నాకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి కూడా నేను ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాను. అంటే నేను ప్రొడ్యూసర్ కూడా కాదు సినిమా. యాక్చువల్లీ నా ప్లాన్ సినిమా రిలీజ్ అయింది, కానీ నాకు అంత స్పాన్సర్ లేదండి. వాళ్ళ ఎక్కడ సినిమా బయట వచ్చేది అసలు. సో ఐ రిలీజ్ అండ్ ఆల్ స్పాన్సర్స్ చూస్తారు మూవీలో కూడా. నా ప్లాన్ మూవీ రిలీజ్ అయింది. బట్ పాట వచ్చేసరికి ఏంటంటే మా డాడీ సాంగ్స్ వస్తారండి. సో ఆయన ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో ఫస్ట్ ఆయన మార్కెట్ చేయాలనుకుంటున్నాను. కారణంగా స్టోరీ లేకుండా వర్కౌట్ అవ్వలేదు. ఫ్యూచర్లో మా డాడీ సాంగ్స్ కూడా చూస్తారు. బట్ ఈ సాంగ్లో ఈ మూవీలో వర్కౌట్ అవ్వదు కాబట్టి నేను ఇంకా నేను ట్రై చేయకూడదు అని చెప్పి మా డాడీ ట్రై చేశారు. లక్కీగా మూవీ వర్కౌట్ అయింది. సో దట్స్ వాట్ హ్యాపెండ్ అన్నమాట. తెలుగు మూవీ కాబట్టి మనందరం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. Your parents deserve a big round of applause for encouraging you and your sister. ఎందుకు చంపావు తాత? ఎందుకు? ఏ ఏ ఏ ఇప్పుడు కట్టప్ప గతంలో జరిగిన విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. శివగామి బాహుబలిని మాహిష్మతి మహారాజుగా ప్రకటించింది.
ఆ విషయమై విద్యల దేవుడు మరియు బల్లాల దేవుని మధ్య జరుగుతున్న సంభాషణ. మాహిష్మతి రాజ్యానికి మహారాజుగా నిన్ను చూడాలని అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి? అవును నాన్నగారు, మీకు జరిగిన అవమానమే నాకు జరిగింది. అమ్మ కూడా వారికి సింహాసనాన్ని ప్రకటించింది. ఆయన ఏం పర్వాలేదు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. రా బాబు రా, నీ గురించి మాట్లాడుకుంటున్నాను. నీ విజయానికి మా అభినందనలు. నేను రాజు అయినాక నువ్వే నా సేనాధిపతి అని మాటిచ్చాను కదా, నీకు కూడా నా అభినందనలు. మాహిష్మతి ప్రజలు వజ్రోత్సవాలు ప్రారంభించడానికి వేచి ఉన్నారు. అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది, పదండి వెళ్దాం. మాహిష్మతి ప్రజలందరికీ ఈ సంతోష సమయంలో ఒక శుభవార్త. వచ్చే విజయదశమి నాటికి యువరాజు అమరేంద్ర బాహుబలికి పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించబడింది. కటప పట్టాభిషేక ఏర్పాట్లు మొదలు పెట్టండి. బల్లాల దేవుడు అడవికి వేటకై వెళ్ళాడు. దేవుడా, ఎవరు ఈ కన్య? చాలా బాగుంది. ఏ దేశానికి యువరాణి? యువరాజా, ఆమె కుంతల దేశానికి యువరాణి. పేరు దేవసేన. దేవసేన? నా కన్నుల్లో నా నీ రూపం, నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఏ అనుభవమే. మమ్మల్ని క్షమించాలి, ఇన్ని రోజులు కలవడం కుదరలేదు. కాలకేయ మీద యుద్ధం గెలిచినందుకు అభినందనలు. మహారాజు ఎవరని నిర్ణయం జరిగిందా మరి? ఈ విజయదశమి రోజు నా పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించారు. ఆ ముహూర్తం కన్నా ముందే మన వివాహం జరగాలి. ఈ విషయం త్వరలోనే మా అమ్మ శివగామికి తెలియజేస్తారు. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసాన్ని వైపొస్తుందే. ఇదేదో బాగుందే చలి, ఇదేదో ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదేదో ప్రేమంటే మరి. దేవసేనను చూచిన బల్లాల దేవుడు ఆమెను మరువలేక తను మొదటిసారి ఎక్కడ చూశాడో మరలా అక్కడికే వెళ్ళాడు. చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే, అదేమిటే వాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సల్జగలిగినోణ్ణి సోకబేరమా, గొప్ప ఏంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతడుణ్ణి, కోరి నిన్ను కోరుకుంటే పెద్దనేరమా. ఆపండి బాబు, ఆపండి. మీరెవరు? నా చుట్టూ తిరుగుతూ ఇంత భయంకరంగా ఎందుకు పాడుతున్నారు? దేవసేన,
నిన్ను మొదటిసారి చూసినప్పుడే పడిపోయాను. మమ్మ పెళ్లి చేసుకుని మాతో రాజ్యాన్ని ఏలుతారని కోరుతున్నాను. ఏమంటివి నిన్ను పెళ్లి చేసుకుని రాజ్యాన్ని ఏలాలా? ఎంత మాట, అది అసాధ్యం. ఎందుకు? నేను ఒకరిని ప్రేమించాను. అతను నన్ను మెచ్చినవాడు, నేను మెచ్చినవాడు, నీకంటే అన్నిట్లో గొప్పవాడు. నాకంటే గొప్పవాడా? ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో అది అసాధ్యం. అసలెవరు? ఇంకెవరు? నా బాహుబలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురం ఎవరు పుట్టారు? బాహుబలి! అన్నిట్లో నాకు అడ్డం వస్తున్నావు. ఇన్నాళ్ళుగా రాజ్యం కోసం ఎదురు చూశాను, అది నాకు దక్కనివ్వకుండా చేశావు. ఇప్పుడు మనసు పడ్డ అమ్మాయిని కూడా నాకు అందనివ్వకుండా చేస్తున్నావు. ఇంకా ఆలస్యం అనవసరం.
వివాహము చేద్దాం అనుకుంటున్నాను. Shaadi.comలో ప్రొఫైల్స్ చూడండి. వాళ్ళ ఫ్యామిలీతో స్కైప్ అరేంజ్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక యువరాణిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చాను. తన పేరు దేవసేన. కుంతల దేశానికి యువరాణి. కుంతల దేశమా? ఆ రాజ్యానికి మన రాజ్యానికి మొదటి నుంచి గొడవలు ఉన్నాయి. వాళ్ళకి మాహిష్మతి అన్న మన కుటుంబం అన్న గౌరవం లేదు. మేము ఈ వివాహానికి అంగీకరించము. లేదమ్మా, నేను మాట ఇచ్చాను. దేవసేనే నా పట్టుపురాణి. బాహుబలి, ఇది నా మాట. నా మాటే శాసనం. అమ్మ, ఆ రోజు నాన్నగారికి రాజ్యం దక్కలేదు, ఈ రోజు నాకు అదే జరుగుతుంది. మొత్తం మీరే చేశారు. ఏ శివగామి, నీవు బాహుబలి తల్లివా లేక బల్లాల దేవుడి తల్లివా? మాహిష్మతి సామ్రాజ్యానికి మహారాజు ఎప్పటికైనా బల్లాల దేవుడే. నేను ఎన్ని రాజతంత్రాలు చేశానో మీకు తెలియదు. ఆ రోజున మహారాజును నేనే చంపించేశాను. ఆ తరువాత ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా మీతో పాటు బాహుబలిని సమానంగా పెంచాను. కానీ వాడు మంచి పనులతోటి ప్రజల మనసు దోచుకున్నాడు. అందుకే ఆ రోజు ప్రజలందరి ముందు బాహుబలియే మహారాజు అని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు, దేవసేనతో ప్రేమ విషయం నాకు ముందుగానే తెలుసు. వాడు దేవసేనని చేసుకుంటే మన వంశ ఆచారాల ప్రకారం మహారాజు అవ్వడం కుదరదు. కానీ వాడికి దేవసేన మీద ఉన్న ప్రేమ కోసం పదవి కూడా వదిలేస్తాడు. అప్పుడు నా కొడుకే మహారాజు. మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది. అమ్మా, నీ ఒడిలో పెరిగిన నేను నీ మాట కాదంటారా? రాజ్యాల కోసం చంపుకోవాలా? ఈ క్షణమే నేను మాహిష్మతి సామ్రాజ్యాన్ని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అలా నీకంటే నాకు సింహాసనం ఎక్కువేం కాదు. నీ కోరిక మహారాజు కావడం అయితే ఏనాడో తప్పుకునేవాడిని కదా. ఈ రాజ్యం సింహాసనం అంతా నీదే. సంవత్సరం తరువాత. మహారాజా, మీకు సందేశం వచ్చింది. మాహిష్మతి మహారాజు గారికి కాలకేయులు పంపించిన వర్తమానం. మీ మీద దండెత్తి మీ రాజ్యాన్ని వశపరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. మీరు బలవంతులైతే మీ బల ప్రతాపాలు చూపించి మమ్మల్ని నిగ్రహించండి. మీ నాన్నని చంపిన బుద్ధి రాలేదా? నువ్వు కాస్త నేను పీసురా షోక్వే నిమ్ద दूसरा स्टेल में हर तबूस क्वाक रेटनिंग बोंगला मोइनोजकू नुहाक्वे ఒరే బల్లా, మా నాన్నని చంపిన నిన్ను వదల బల్లా, వదల. నిన్ను ఈ మాహిష్మతికి వాళ్ళ బల్లిస్తా బల్లా. నేను మాహిష్మతి యువరాజుగా ఉన్నప్పుడే మీ నాన్నని ఒంటి చేతితో సమరించాను. ఇప్పుడు నేను మాహిష్మతి మహారాజుని. నా ముందు నువ్వెంత బచ్చాగాడివి. మాహిష్మతి బ్రిగ్ బ్రిగ్ సి బ్రిగ్తా. హే, వీడు అంత చెబితే వాడు ఇంతే చెప్పాడేంటి? కుట్టాచారే హుహు నిమ్ బీటూల్ సలందే. రాజుకి అంత అహంకారం పనికిరాదు. ఆనాడు మీ తమ్ముడు బాహుబలి లేకపోతే నువ్వు ఈ రోజు నా బానిసగా ఉండేవాడివి. బల్లా, వీడు మన దేశానికి వచ్చాడు, మన రాజ్యానికి వచ్చాడు, మనతో యుద్ధానికి వచ్చాడు. వీడి రక్తంతో మన మాహిష్మతికి పట్టిన మకిలిని కడిగే. కట్టప్ప, సమరసంతం పూరించు.
చేస్తున్నాడు? మాహిష్మతి వాడిని మర్చిపోవాలి. కట్టప్ప, బాహుబలి రేపు సూర్యోదయం చూడకూడదు. నీదే బాధ్యత. సభాష్ బిడ్డ, ఇప్పుడు బిజ్జల దేవుడు కొడుకు అనిపించుకున్నావు. బాహుబలి లేకుండా ఈ యుద్ధం మనం గెలిచే వాళ్ళం కాదు. బాహుబలిని చంపడానికి నేను అంగీకరించను. ప్రభు, బాహుబలి యువరాజుల వారు మాహిష్మతి కోసం, మన ప్రజల కోసం వచ్చారు. అలాంటి వాడిని నా చేతులతో నేను ఎలా చంపగలను మహారాజా? కట్టప్ప, నీ పూర్వీకులు ఇచ్చిన మాట ప్రకారం మాహిష్మతి సింహాసనానికి నువ్వు కట్టుబడి ఇన్ని సంవత్సరాలు ఉన్నావు. నీ విశ్వాసం మళ్ళీ ఒకసారి చూడాలనుంది నాకు. బాహుబలిని చంపే, ఇది మహారాజా ఆజ్ఞ. క్షమించండి ప్రభు. బాహుబలి సాధించిన విజయోత్సాహంతో ప్రజలందరూ బాహుబలిని కొనియాడారు. ఈ శుభ సందర్భంలో దేవసేన ఒక బాలునికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బల్లాల దేవుడు ఆ బిడ్డను అంతమొందించడానికి ప్రయత్నించగా, ఆ విషయం తెలుసుకున్న శివగామి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆ బిడ్డను రక్షించింది. తనను వివాహం చేసుకోవడానికి తిరస్కరించిన దేవసేనపై ప్రతీకారం తీర్చుకోవడానికి బల్లాల దేవుడు ఆమెను సంకెళ్లతో బంధించాడు. ఎంతకాలం నేను వస్తానని ఎదురు చూస్తూ భరించావా అమ్మా నీ చిత్రహింసాన్ని? ఏ ప్రజల మధ్య నిన్ను ఇన్ని సంవత్సరాలుగా బంధించేశాడో అదే ప్రజలు చూస్తుండగా వాడిని సజీవనంగా చితి మంటలికి ఆహుతి చేసి నీ ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. మహేంద్ర, నువ్వు ప్రాణాలతోనా మీ పెద్దనానికి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడం. నువ్వు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. లేదు కట్టప్ప, నా కొడుకు వెళ్ళాలి. వెళ్ళి ఆ నీచుని హతమార్చాలి. నా పగ తీరాలి. నా భర్త అమరేంద్ర బాహుబలి ఆత్మ శాంతించాలి. ఆ కళ్ళని నేను ఎక్కడో చూశాను. ఎవడు వాడు? ఎందుకు దేవసేనని తీసుకెళ్ళాడు? బాహుబలి తిరిగి వచ్చినట్టుందే. ఒకవేళ వాడి కొడుకు బ్రతికే ఉన్నాడా? అసంభవం. వాడు ఏ రోజో చచ్చాడు కదా. కట్టప్ప, భల్లా, నా కొడుకు వచ్చాడు. మాహిష్మతి ప్రజలు అందరి ముందు నిన్ను సజీవంగా చితి మీదకి చేర్చడానికి వచ్చాడు. వాడి బాబు నన్నేమి చేయకపోయినా నా చేతుల్లో చచ్చాడు. బచ్చాగాడివి, నా ముందు నువ్వెంత? వీడిని కూడా వాడి బాబు దగ్గరికి పంపిస్తా. రారా, మీరు నేను తేల్చుకుందాం రండి పెద్ద నాన్నగారు. సంక్షేమం రాజ్యం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు భవ్య చక్రాల, చిత్రలేఖ సుఖవాసి, ధృతి పాతూరి, గాయత్రి చక్రాల, కీర్తి సుఖవాసి, మనస్వి వనమ, నేహ దేవినేని, ప్రవల్లిక వేమూరి, ప్రీతం సూర్యదేవర, పృథ్వీ పుట్టగుంట, రోహిత్ కోనేరు, సాహిత్ గుప్తా, శ్రావణి దుగ్గిన, తరుణ్ మోటూరి, వరుణ్ మోటూరి, యశస్వి వనమ. Special thanks to Arun Kumar Layan, Gangadhar Sukhvasi, Meena Mulpuri, Niharika Vanama, Kalpana Moturi, Vinoda Bachana, Gangadhar Vendamaneni, Sasikala Vendamaneni, Sharmila Suryadevara, Lakshmi Bodavula, Mani Kavi, Vani Gupta, Sunanda Kavi, Hemantini Gupta, and to the parents of all actors. మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి. నేను ఇంటికి వెళ్తానండి. నేను చెప్పేది వారే చెప్పేస్తే నేను ఇక్కడ యాంకర్ ఎందుకు నేను చెప్పాను. గంగాధర్ గారు నాకు ఒక్క నిమిషం ఈ ప్రోగ్రామ్ గురించి అవే అండి నేను చెప్పేది. అది మీరే చెప్పేసి థ్యాంక్స్ ఆవిడే చెప్పేస్తే నేను ఎవరికి ఏం చెప్పాలి అని చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసి బాహుబలి 2 కలెక్షన్స్ తక్కువ ఉంటుందండి కెనడాలో చూశాక. మరి రాజమౌళికి ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, రియల్లీ షార్ట్ టైంలో మీరు వండర్ఫుల్గా కొన్ని వీడియోస్ అలా కళ్ళ కట్టినట్టు ఓన్లీ మీరు లైట్ మ్యాన్ ఎవరు అక్కడ మీరు ఇక్కడ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, టక్కన లైట్ ఆఫ్ చేస్తారు తప్ప ఆవిడది కాదు. మీరు స్క్రిప్ట్లో లైట్ ఆఫ్ రాస్తున్నారు. అదర్ దెన్ దట్ గ్లిచ్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్రోచ్. దే నీడ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్రోచ్. ఫ్యాంటాస్టిక్. నిమ్డా ఎక్కమ్మా సంప నిమ్డా నేను రిహార్సల్స్కి వెళ్ళినప్పుడు చూశాను. గంగాధర్ తీసుకొచ్చి నువ్వు చెప్పు అరుణాకులు నచ్చితే నేను ప్రోగ్రామ్ ఇస్తాను అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యామని చెప్పాడు. ఐ ఫెల్ట్ దట్ దే ఆర్ ఇన్ టు దిస్ వండర్ఫుల్ యాక్ట్. స్పెషల్ మెన్షన్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ బ్రింగింగ్ ఈ పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద. దిస్ ఈస్ వాట్ వీ నీడ్. ఇటువంటి ప్రోగ్రామ్స్ వీళ్ళే కాదండి, వేరే వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా చేయాలి. చారీ సంక్రాంతి దీపావళికి నువ్వు ఇట్లా మొబిలైజ్ చేసి పెద్దవాళ్ళతో ఒక పాండవులు కౌరవులు దాంట్లో ఒక ఘట్టం తీసుకొని వేయాలి. ఛాలెంజ్ ఫర్ యూ, టేక్ ద ఛాలెంజ్. నన్ను ఎలా వాడుకుంటావు వాడుకో, ఏ క్యారెక్టర్ ఉన్నా శకుని మామన్నా నేను వేయడానికి రెడీ. గుడ్, ఓకే. మీ పెర్ఫార్మెన్స్ పెద్ద ఛాలెంజ్ ఉందని మీతో ఎంతవరకు గురించి మనం చూద్దాం. దీస్ గైస్ నీడ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. ఓకే, I call upon the executive committee members of this year on the stage, starting with Chari Samankudi, the president of TAGA, and he will invite the rest of the members on the stage because this is an important event that's happening. And before I hand over the mic to Chari Garu, second half lo marinni manchi కార్యక్రమాలు ఉంది. కూర్చొని డిన్నర్ తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ కి అందరూ ఇక్కడే ఉన్నారండి, మీరు వెళ్ళొద్దండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేలాగా డిన్నర్ కలుపు కూడా తెరవరు. Everybody stay back in your seats and enjoy this few minutes. అందరికీ నమస్కారం అండి. మన ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మార్చిన శ్రీనివాస్ పైకి రావాలి. సెక్రటరీ లోకేష్ చలంగూరు, ప్రెసిడెంట్ బాలు పద్మూరి, దీపా సాయిరామ్, కల్పనా మోదూరి, నాగేంద్ర, అప్సల అందరూ రావాలని పెట్టి. తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ రావాలండి. అరుణ్ కుమార్, భాషా గారు, మీనా ముందూరి గారు, వైశాలి గారు రావాలండి. అలానే ఫౌండర్స్ అందరూ
సుఖవాసి శ్రావణ దగ్గర పై కావాలండి. అందరూ కూర్చోవాలండి. ఇక్కడ మనం ఎంతో కష్టపడి మేము దాదాపు 2 నెలల నుంచి ప్రోగ్రామ్స్ సెట్ చేసాము. మీరందరూ కూర్చోవాలి. కూర్చోవాలి. ఈ తాకా ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా ఒకసారి మీరు వినాలి. ఈ తాకాన్ని సపోర్ట్ చేయాలి. మీ అందరికీ తెలిసి ఈ రోజున ఇది 6వ సంవత్సరంలో అడుగుతున్నాం. ఈ తాకా అనేది తెలుగు వాళ్ళందరి కోసం పెట్టిన సంస్థ. ప్రాంతంతో సంబంధం లేదు, ఎటువంటి ప్రాంతీయ భేదాలు లేకుండా పెట్టిన సంస్థ. ఈరోజు 6వ సంవత్సరంలో అడిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కెనడాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరి కోసం సాంస్కృతికంగా కానివ్వండి, వాళ్ళ యొక్క బిజినెస్ పరంగా కానివ్వండి తోడ్పాట్లు అందిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకురాని ఉద్దేశంతో స్థాపించబడింది. మీరందరూ కూడా ఈ రోజున ఇంత జనవరిలో కూడా ఈ విధంగా హాల్ ఇంటిగా వచ్చారంటే మీకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చూసారు, ఇప్పుడు బాహుబలి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరుగుతున్నాయి. నిజంగా మన పిల్లలు మన దగ్గర చూస్తున్నారు. మేమేదో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి చెప్పించే మా ఉద్దేశం కాదు. మన పిల్లలకి నేర్చుకొని మన స్టేజ్ మీద మన కళ్ళ ముందు చేయాలి, అదే తాగా ఉద్దేశం. ఆ విధంగానే మన యొక్క తెలుగు నేర్చుకుంటారు, మన సంస్కృతిని ఫాలో అవుతుంటారు, మన ముందు అన్నీ నేర్చుకుంటారు అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అండి మన తాగా ఉద్దేశం. సో ఇప్పటిలాగానే మేము ప్రతి సంవత్సరం మన కరెంట్లో తెలుగు టైమింగ్స్ తోటి క్యాలెండర్స్ తయారు చేయిస్తున్నాము. ఇప్పుడు ఆ క్యాలెండర్స్ని మేము ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అలా మీరు కాపీస్ తీసుకోవచ్చు. అది అక్ష తెలుగులో ఉంటుంది. మీరు ఇనాగ్రేషన్ అవగానే ఇక్కడ కాపీలు బయట పెడతా, మీరు తీసుకోండి. అవును రండి. రండి పైకి రండి. అక్కడ ట్రస్టీస్ అందరూ రండి. గంగాధర్ గారు, ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఫౌండర్స్ కానీ, ఈసీ కానీ, శ్రీనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బయట అన్ని క్యాలెండర్స్ పెడతామండి, మీరు తీసుకోండి. ఇప్పుడు ఫుడ్ ఓపెన్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ హ్యావ్ ఎ డిన్నర్ అండ్ దెన్ లెట్స్ కమ్ బ్యాక్ టు యువర్ లాట్ ఆఫ్ ఫుడ్ ప్రోగ్రామ్స్. సిను సిను కి నీతో
ఓకే మీరు విజయవాడ సంక్రాంతి నువ్వు ఎలా ఎంజాయ్ చేసేవాడు మీ ఊళ్ళో? మొదటి స్టేజ్ అంటే చిన్నప్పుడు సంక్రాంతి ఎప్పుడు వాళ్ళంటే తెలిసిపోయింది. ఎందుకంటే సంక్రాంతి మీద పండుగ సంక్రాంతి ముందు 6 రోజుల ముందు వేసేది. సో సంక్రాంతి వస్తుందని మనకు తెలిసిపోయింది. అంటే సంక్రాంతి ఏమైంది చిన్నప్పుడు అది కుటుంబం పెడతారు కదండి. 5